హాయ్, వెల్కమ్ టు అనుషా కిషోర్. ఈరోజండి నేను ప్రాన్స్ ఫ్రై చేస్తున్నానండి. రొయ్యల వేపుడు. నేను కిలో రొయ్యలు తీసుకున్నానండి. రొయ్యలు తీసుకొని వాటిని ఇలా క్లీన్ చేసుకున్నానండి. చేసిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి బాగా కలుపుకొని కొంచెం గోరువెచ్చని నీళ్ళతో 2-3 టైమ్స్ అండి వాష్ చేశానండి. ఇలా వాష్ చేస్తే మనకి రొయ్యల్లో ఉండే వాసన అనేది రాదన్నమాట. ఇదిగోండి, బాగా వాష్ చేసుకోవాలా 2-3 టైమ్స్. చేసిన తర్వాత స్టవ్ మీద అండి గిన్నెలో నీళ్ళు పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ పసుపు వేసాను. ఈ వాటరు కొంచెం బాయిల్ అయిన తర్వాత ఇందులో రొయ్యలు వేసుకోవాలండి. రొయ్యలు వేసుకున్న తర్వాత అవి బాగా కలుపుకోవాలి. ఒకసారి కలిపిన తర్వాత ఒక 5 మినిట్స్ స్టవ్ పైన ఉంచితే మనకు బాయిల్ అవుతాయండి. ఇవి బాయిల్ అయ్యాయని మనకు తెలియాలంటే ఇదిగోండి ఇలా రౌండ్ షేప్లో దగ్గరికి వచ్చేస్తాయి. తర్వాత నెక్స్ట్ ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకోనండి, కొంచెం జీలకర్ర, ఆనియన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇందులో పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. నేనైతే 2 వేసానండి. మీకు ఎన్ని కావాలో అన్ని పచ్చిమిర్చి వేసుకోండి, కరివేపాకు కూడా వేసుకోండి. ఇదిగోండి, నేను రొయ్యలు వేసి కొంచెం సేపు మూత పెట్టేసి బాయిల్ చేశానండి. ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి వేసుకోవాలన్నమాట. అల్లం వెల్లుల్లి వేసుకొని బాగా కలపాలండి. కలిపిన తర్వాత అండి 1 టేబుల్ స్పూన్ కారము, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసి బాగా కలిపేసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ అండి మూత పెట్టేసి ఉంచాలండి. ఉంచిన తర్వాత అండి ఇందులో నేను చెక్క లవంగాల పొడి అండి పౌడర్ చేసుకునింది ఇందులో వేస్తున్నాను అన్నమాట. అలాగే అండి కొంచెం జీలకర్ర వేయించి చల్లార్చిన పౌడర్ వేసుకోవాలి. ఇదిగో అండి, వేసేసుకున్న తర్వాత బాగా కలిపేసి క్యాప్ పెట్టుకోవాలండి. ఇది కొంచెం సేపు వేగిన తర్వాత అండి ఇందులో జీడిపప్పు ఒక 10 or 12 మనము ఎన్ని కావాలంటే అన్ని వేసుకొని అది పౌడర్ చేసుకోనండి. ఆ పౌడర్ని వేసుకోవాలి. ఈ పౌడర్ వల్ల అండి మనకు రొయ్యలు అనేది కొంచెం గ్రేవీగా వస్తుంది. ఇది అన్నంలోకైనా బాగుంటుందండి, లేదా మనం చపాతీలోకైనా తినచ్చు అన్నమాట. సో ఇది ఇలా కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలండి. మనము జీడిపప్పు బదులు అండి పల్లీలు కూడా పౌడర్ చేసుకొని వేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు అండి ఇందులో పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి. సింపుల్ అండ్ టేస్టీ రొయ్యల వేపుడు రెడీ అండి.